జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ప్రెస్ మీట్‌ల్లో ఏదో సందర్భంలో ఒక చిన్న మాటలు మాట్లాడితే అది ఈ మీమ్స్ చేసి వాళ్ళకి ట్రోలర్స్‌కి దొరికేస్తా ఉంటారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు తాజాగా గూడా ఆయన ఒక ప్రెస్ మీట్‌లో వాస్తవానికి కర్టెన్ రైజర్స్ అని ఉంటాయి. లేదంటే కమింగ్ అప్స్ అని. ఇప్పుడు మాది న్యూస్‌లో అయితే అలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చే బులెటిన్‌లో వచ్చేదాన్ని కమింగ్ అప్ కింద ఏస్తా ఉంటారు కింద చూస్తే టీవీల్లో. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గూడా నెక్స్ట్ బుధవారం ఏముండబోతుంది? ఏం చేయబోతున్నావు? అనేది ముందుగానే చెప్పేస్తున్నారు. అది కర్టెన్ రైజర్ అనుకోవాలో, ఏమనుకోవాలో ఒకసారి ఆయన మాటలను ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన తాజాగా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలివి. ఈ 2 విషయాలు ఈరోజు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు అండ్ ఆల్సో బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలు, ప్లస్ పోలీసుల చేతనే డైరెక్ట్గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తా ఉన్న పరిస్థితి. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ ఊరు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ సందు ఏ ఊర్లో చూసినా గంజాయి దొరుకుతుంది. డైరెక్ట్గా పోలీసులే గంజాయి అమ్మిస్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వీటి మీద సుదీర్ఘంగా నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడతాం. అది అన్నారు కదా, నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడతారో ముందే చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు దీని అంతటికీ ప్రిపేర్ అవుతుందేమో, స్క్రిప్ట్ అంతా రెడీ చేసి ఈయన ముందు పెడతారు. ముందు ప్రోమో కర్టెన్ రైజర్ అయితే వదిలారు. ఇది మంచి సాంప్రదాయం అనుకోవాలో, కొత్త సాంప్రదాయం అనుకోవాలో. ఎందుకు అంటే ఎప్పుడు హీట్ ఉన్న అంశాలు అప్పుడు మాట్లాడేసుకోవాలి. ఇప్పుడు ఈయన అన్నట్టు బీసీ రిజర్వేషన్ల గురించి, రైతుల గురించి ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్న అంశాలు. దీని మీద నెక్స్ట్ వీక్ బుధవారం మాట్లాడతాను అంటున్నారు. ఇదే ఇప్పుడు మీమ్స్‌లోను, ట్రోలర్స్‌లోను ఎక్కువ ఇదేది. అంత సీరియస్ అంశం అయితే ఇప్పుడే మాట్లాడేయొచ్చు కదా! దీనికోసం మళ్ళీ ఎంత ప్రిపేర్ అయ్యి రావాలి అనేది. అంటే ఇది ఏదో పెద్ద తప్పుగా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు గానీ, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన బోలాతనం అనుకోవాలా, ఆయన ప్రిపరేషన్ అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా అనేది